హలో, అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మా హోమ్ థియేటర్ సెటప్ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టాను. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నా ఎక్స్పీరియన్స్ ఇప్పటికి మేము 1 ఇయర్ నుంచి వాడుతున్నాం. దాదాపుగా ఒక 10 మంత్స్ ఆర్ 1 ఇయర్ అవుతుంది. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్దామనేసి అనుకుంటున్నామండి. ఫస్ట్ మేము 5.2 అసెంబుల్డ్ యాంప్లిఫైయర్ యూస్ చేసేవాళ్ళము. అది 2018లో మేము పర్చేస్ చేసాము. నియర్లీ 2023 వరకు దాన్ని యూస్ చేసాం. దాదాపు ఒక 4 ఇయర్స్ వాడాము. మేము లోకల్లోనే చేయించుకున్నాం కడపలో. చాలా చక్కగా బాగుంది అవుట్పుట్ అయితే. దాదాపు ఒక 4 ఇయర్స్ దాన్ని బాగా వాడాము. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ 7.2 కానీ అసెంబుల్డ్లో తయారు చేయించుకోవాలనేసి మేము అనుకున్నాము. కానీ మాకు లోకల్లో 7.2 చేసేవాళ్ళు మాకు దొరకలేదు. మేము కొద్దిగా హై ఎండ్ మోడల్కి వెళ్ళాలి అసెంబుల్డ్లో అని ట్రై చేసాం చాలా. మాకు ఇక్కడ లోకల్ అయితే దొరకలేదు. దాని తర్వాత ఎలా అనేసి అనుకునేసరికి మేము కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసాము. ఏవి రిసీవర్ గురించి దాంట్లో మేము సెర్చ్ చేసామన్నమాట. ఏవి రిసీవర్ అంటే చాలామందికి హై ఎండ్ మోడల్ దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలా, దానికి సూటబుల్ ప్యాకేజ్ స్పీకర్స్ ఏవి తీసుకోవాలి, ఏవి రిసీవరు మనం పర్చేస్ చేస్తే దాన్ని మనం ఆపరేట్ చేయగలుగుతామా లేదా, ఇలా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయండి. మేము కూడా ఫస్ట్లో చాలా ఆలోచించి తీసుకోవాలని వచ్చింది. ఎందుకంటే అది బడ్జెట్ ఎక్కువైపోతుంది. మీకు రైట్ సైడ్ కింద ఉంది చూడండి JBL. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూసే ఉంటారు మీరు. అది ఫస్ట్ తయారు చేస్తాడు అబ్బాయి. తయారు చేసిన తర్వాత ఇదండి, ఇది ప్రియాంప్, ఇది 13 ఛానల్. దీనికి మెయిన్గా ఆ బేస్ ట్రిబుల్ ఇవ్వడం అనేది బేస్ బోర్డులు ప్లస్ ట్రిబుల్ బోర్డులు లోపల సెట్ చేశాడనమాట ఈ ప్రియాంపులు. చేసిన తర్వాత ఒక్కసారి కనెక్ట్ ఇచ్చాము దాన్ని తీయడం కానీ హమ్మింగ్ ఇష్యూస్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. ఒకసారి కనెక్ట్ చేసాం అంతే. దాన్ని ఇంకా అక్కడి నుంచి ఆ ప్లేస్ అయితే మేము ఇంతవరకు ఓపెన్ చేయలేదు. దాన్ని బయటికి తీసే అవసరం కూడా మాకు రాలేదన్నమాట. అంత బ్యూటిఫుల్గా సెట్ అయింది. అప్పుడు మేము ఫోరమ్స్ JBL వాడేవాళ్ళం అని చెప్పాం కదా. ఆ ఫోరమ్స్ ఏం చేసామంటే తీసేసి స్కర్ ఆడియో అని చెప్పేసి మేము 8 ohms తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో. అది మేడ్ ఇన్ USA. అది 200 watts స్పీకరు, పీక్ వచ్చేసి 300 watts అనమాట. దీని లోపల ఉండే స్కర్ ఆడియో. పేపర్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. ప్లస్ మ్యాగ్నెట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎయిర్ హోల్ ఒకటి ఉంది. 6 inches స్పీకర్ అనమాట. వెయిట్ దాదాపుగా 1.5 kg నుంచి 2 kg మధ్యలో ఉందన్నమాట. హెవీ వెయిట్ ఉంది. దాదాపుగా 7,000 రూపాయలు పడింది. మీరు అమెజాన్లో కావాలంటే చూడొచ్చు. స్కర్ 6 inches మిడ్ రేంజ్ స్పీకర్స్ అని కొట్టండి. నియర్లీ 7,000 పడింది ఒక పీస్ మాకు. అట్లా మేము 6 తీసుకున్నాం అనమాట. ఇది అట్మాస్, ఇది ఆల్రెడీ చెప్పాను. ఇవి 6 స్పీకర్లు వచ్చేసి అట్ ఎ టైం తీసుకున్నాను. ఈ 6 స్పీకర్లు 200 స్టార్టింగ్ అని చెప్పాను కదా, 300 పీక్ వెళ్తుంది. వాడు చేసిన ప్రియాంప్కి ఈ 6 స్పీకర్లు, ఈ స్పీకర్ అయితే మంచి వాడిచ్చిన అవుట్పుట్, వాడిచ్చిన యాంపర్కి ఈ స్పీకర్లు మంచి మ్యాచింగ్ అయ్యాయి అన్నమాట మాకు. ఎంత వాల్యూమ్ పెట్టినా దానిలో మనము వాడు కంట్రోలర్స్ ఇచ్చారు కదా, దాంట్లో బేస్ వాల్యూమ్ పెట్టినా కూడా స్పీకర్స్లో ఇంత కూడా అసలు హమ్మింగ్ రావడం కానీ, పేపర్ సౌండ్ రావడం కానీ ఎటువంటి నాయిస్ లేదనమాట. పంచ్ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అది ఒకసారి మీకు టెస్ట్ పెడదాం, వీడియో ఒకటి పెడదామంటే అది కాపీరైట్ చూపిస్తుంది అనమాట. అసలు అది రియల్గా మీరు వచ్చి చూడాలి. ఆ సరౌండింగ్ ఎఫెక్ట్స్లో కానీ ఆ పంచ్ ఎఫెక్ట్, అసలు మనం ఏదైనా యాక్షన్ సీన్స్ కానీ లేదంటే మిషన్ గన్స్తో ఏదైనా ఫైటింగ్ సీన్స్ కానీ హర్రర్ మూవీస్ కానీ ప్లే చేసామంటే చాలా అద్భుతంగా ఉంటుంది. రియల్గా మనం ఇక్కడ ఉన్నామా అనిపిస్తుంది. మా పెద్దనాన్న, మా మామగారు వయసు కొంచెం ఏజ్ అనమాట, వాళ్ళకి పెడితే అసలు భయపడిపోయారనమాట. అసలు అంత అద్భుతంగా సరౌండింగ్ ఎఫెక్ట్స్ రావడం ఒకటి, ఆ సరౌండింగ్ స్పీకర్స్లలో అంత పంచ్ ఎఫెక్ట్, ఒక్కొక్క స్పీకర్లో పంచ్ పడుతుంటే
ఆ స్పీకర్స్ ఏమన్నా ఊడిపడతాయా, ఆ వైబ్రేషన్కి ఏమైనా అవుతాయా అనే ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా మనకు ఫీల్ అనిపిస్తుంది. ఇది మేము కూర్చునేదానికి ఇంత లాంగ్ డిస్టెన్స్ ఉంది, మీరు గమనించి ఉంటారు. అంత లాంగ్ డిస్టెన్స్ ఉన్న లెఫ్ట్ సరౌండింగ్ ఇది మాకు దగ్గరగా క్లియర్గా వినపడుతుంది. మెయిన్ రీజన్ ఏమంటే వాటేజ్ ఒకటి, ఓమ్స్ ఒకటి, ప్లస్ ఈ ప్రియాంప్ ఒకటి. దీనివల్ల మాకు ఇంత లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కూడా ప్రియాంప్లో ఒక 30% వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి కదా అక్కడ, మీరు గమనించండి. వాల్యూమ్ కంట్రోలర్స్ 30% వాల్యూమ్ పెట్టినా కూడా క్లియర్గా ఉంటుంది అనమాట సరౌండింగ్ ఎఫెక్ట్స్. ఆ బుల్లెట్ సౌండ్స్ పడేటప్పుడు, బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు, సరౌండింగ్స్లో ఏదైనా కార్ సీన్స్ పోయినప్పుడు, అటువంటి సిచ్యువేషన్ అయితే మనం అసలు అక్కడ రియల్గా ఉన్నామా సీన్లో అనే ఫీలింగ్ అనిపిస్తుంది. ప్లస్ ఆ బుల్లెట్ సౌండ్స్ పడినప్పుడు నిజంగా మనకు వచ్చి తగులుతున్నాయి ఆ బుల్లెట్స్, మనం ఆ వార్ సీన్లో ఉన్నామా అని ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ఒక 3D ఎఫెక్ట్ టైప్లో ఉంటుంది. అంత ఎక్సలెంట్గా మేము ఈ ప్రియాంప్ చేసుకున్నాము. ఆ ప్రియాంప్కి తగ్గట్టుగా స్పీకర్స్ తీసుకున్నాము. దాని తగ్గట్టుగా అవుట్పుట్ కూడా ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఈ టాపిక్ ఏవి రిసీవర్ గురించి చెప్పేది వచ్చేసి, కొంచెం బడ్జెట్లో పోవాలా, మంచి అవుట్పుట్ కావాలా అనుకునే వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. మీరు ఎంత బడ్జెట్లో పోయినా కూడా, ఎంత బ్రాండెడ్ స్పీకర్స్, సబ్‌వూఫర్స్ కొన్నా కూడా దాంట్లో లేని అవుట్పుట్ దీంట్లో అద్భుతమైన అవుట్పుట్ ఉంది. ఇది మనం రియల్గా చెప్పకూడదు. ఎవరైనా వినాలంటే డెమో రావచ్చు. మీరు క్లిప్స్ 10 lakhs, 12 lakhs, 50 lakhs వాడేవాళ్ళు కూడా వచ్చి డెమో చూశారంటే మీరే ఆశ్చర్యపోతారు. ఒక క్లిప్స్ సబ్‌వూఫర్ నేను చూశాను ఒకటి యూట్యూబ్లో, 15 inches ఏమో ఉంది, దాదాపు 4 లక్షలు పెట్టుకున్నారనేసి అంటున్నారు. 4 lakhs ఒక సబ్‌వూఫర్. మావి అన్నీ తిప్పికొట్టినా కూడా 12 సబ్‌వూఫర్స్ ఉన్నాయి. అన్ని JBL వాడాను నేను. సెంటర్ ఒకటి పైల్ కంపెనీ 8 inches, ఎందుకంటే అక్కడ మాకు ప్లేస్ లేక ఆ 8 inches JBL దొరక్క మేము అవి తీసుకున్నాము. ఒక JBL వచ్చేసి 1500 watts మేము వాడింది. దగ్గర ఒక JBL స్పీకర్ ఊఫర్ వచ్చేసి 6000 పడింది అనుకోండి. అమెజాన్లోనే తీసుకున్నాము. 10 JBL కలుపుకుంటే 60,000 రూపాయలు అనుకోండి, 60,000. ఇంకా బాక్సులు ఇవన్నీ వేసుకుంటే ఒక 40,000 వేసుకోండి, 1 lakh. ఆ సెంటర్ 2 కలిపేసి 18,000 పడ్డాయి. పైల్ 8 inches, 1,20,000 సబ్‌వూఫర్స్. ఆ సబ్‌వూఫర్ యాంప్లిఫైర్ అదొకటి, ఆ పైన ఉండేది అట్మాస్ సబ్‌వూఫర్ యాంప్లిఫైర్ ఒకటి, టేబుల్ పైన ఉండేది. ఈ 2 కలుపుకుంటే ఇదొకటి సబ్‌వూఫర్ యాంప్లిఫైర్. ఇది 6 సబ్‌వూఫర్స్ రన్ చేసే యాంప్లిఫైర్, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది వచ్చేసి అట్మాస్ సంబంధించిన సబ్‌వూఫర్స్. ఈ 2 కలుపుకుంటే నియర్లీ ఒక 55,000. 55,000 ఒక 1,10,000, 1,65,000 రూపాయలు. 1,70,000 వేసుకోండి. 1,70,000కి దాదాపుగా 12 సబ్‌వూఫర్స్ రన్ అయ్యే యాంప్లిఫైర్స్, బాక్సెస్. ఈ బాక్సెస్ మేము తీసుకున్నట్టు ఈ బాక్స్ డెప్త్, హైట్ మనం కూర్చున్నామంటే ఆ ఎయిర్ హోల్ అనేది ఇయర్ లెవెల్కి ఉంటుంది. దీని డెప్త్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. డెప్త్ కానీ, హైట్ కానీ, వెడ్త్ కానీ సేమ్ ఈక్వల్ మెజర్మెంట్. డెప్త్, వెడ్త్ ఈక్వల్ మెజర్మెంట్ తీసుకున్నాము. హైట్ వచ్చేసి మనం సోఫాలో కూర్చున్నామంటే ఇయర్ లెవెల్కి వచ్చేట్టుగా హైట్ మేము డిజైన్ చేసుకున్నాం. ఇక్కడ ఫ్రిడ్జ్ మాకు కొంచెం ప్లేస్ లేదు కాబట్టి ఇది వేరే. డెప్త్, వెడ్త్ 2 ఒకటి, హైట్ సేమ్. ఇది మోడల్ వేరే. ఇట్లా బాక్సులు మేము తయారు చేయించుకొని ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. 12 సబ్‌వూఫర్స్ ఎందుకు అన్నారు చాలామంది. ఆల్రెడీ చెప్పాను నేను. ఏ ఛానల్కి ఆ ఛానల్ సబ్‌వూఫర్ సపరేట్ అనమాట. డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. 2 సబ్‌వూఫర్ సోఫా కింద ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను నేను. అది JBL, అది డిఫరెంట్ కాన్సెప్ట్. 2 సబ్‌వూఫర్ సెంటర్ ఛానల్, ఓన్లీ సెంటర్లో వర్క్ అయిన, సెంటర్ ఛానల్లో వాయిస్ వచ్చినప్పుడు, ఏదన్నా పంచ్ ఎఫెక్ట్ పడినప్పుడే అవి వర్క్ అవుతాయి 2 సెంటర్ ఛానల్వి. అది డిఫరెంట్ కాన్సెప్ట్. అట్మాస్కి ఈ 2 అట్మాస్ సబ్‌వూఫర్స్ ఇక్కడ ఒకటి ఉంది చూసారా, ఇది కొద్దిగా క్రాస్ బాక్స్ అనమాట. ఇది దీనిలో అంత పంచ్ ఎఫెక్ట్, అంత డెప్త్ ఉండదు కాబట్టి చిన్న బాక్సెస్ పెట్టాము. ఇది మీరు గమనించుంటారు, క్రాస్లో ఉంటాయి చూడండి బాక్సెస్. ఇవి అట్మాస్కి స్పీకర్స్ దగ్గరలో పెట్టాం. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, పైన అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి సీలింగ్లో 8 inches. దానికి దగ్గరలో తీసుకున్నాం అనమాట. ఎందుకంటే పైన సరౌండింగ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు, అట్మాస్లో ఏదైనా బేస్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడే ఇవి రన్ అవుతాయి. లేదంటే కామ్గా ఉంటాయి అన్నమాట. ఇవి రన్ కావు, సైలెంట్గా ఉంటాయి.
ప్లస్ ఇది కొంచెం క్రాస్, మనం సోఫా మీద కూర్చునేటప్పుడు మనకు లెవెల్గా ఉండడానికి క్రాస్గా అది ఫిట్ చేసాం దీన్ని. బాక్సులు కూడా క్రాస్ టైప్లో ఉంటాయి, ఇవి గమనించే ఉంటారు. ప్లస్ చూడ్డానికి చిన్న బాక్సెస్ క్యూట్గా ఉంటాయి, లుక్ బాగుంటుంది, అపిరెన్స్ బాగుంటుంది. చాలామంది సబ్ ఊఫర్స్ ఎందుకు పైన బిగించారు, అట్లా బిగకూడదు కదా అన్నారు. ఇవి సబ్ ఊఫర్స్ సరౌండింగ్ సంబంధించినట్టు కాదు, అట్మాస్ సంబంధించినట్టు కాబట్టి అట్మాస్కి దగ్గరలో బిగించాము ఇవి 2 సబ్ ఊఫర్స్. ఇది టెక్నాలజీ లేటెస్ట్ అండి, ఇది చాలామందికి తెలియదు. ఇది మా అబ్బాయి ఆలోచన వలన, ఐడియాస్ వలన మాకు చేసి ఇచ్చాడు. మేము పర్సనల్గా దగ్గరుండి నేను ఫిట్ చేసుకున్నాను అన్నమాట ఎలక్ట్రీషియన్తో. చేయడం ఒక ఎత్తు అయితే, ఆ వైరింగ్ ఇవ్వడము, నీట్గా ఫిట్ చేసుకోవడము, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ గమనించినా వైరింగ్ ఎక్కడ మా ఇంట్లో కనపడదు. ఇవన్నీ రీసెంట్గా బిగించినట్టు అనమాట. మాకు పెయింట్ ఇది కట్టి, ఇంట్లో హౌస్ కట్టి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. ఎక్కడ వైరింగ్ మీకు కనపడదు చూడండి. పెయింట్ వర్క్ అన్నీ అయినాక మా ఎలక్ట్రీషియన్ నీట్గా కట్ చేసి దీని అట్మాస్ ఫిట్టింగ్ చేశాడనమాట. ఎక్కడ చేతి మరకలు కానీ ఏమీ ఉండవు మీకు. దాదాపుగా 12 సబ్ ఊఫర్లు, 13 స్పీకర్లు అంటే 25 స్పీకర్ వైర్ కనెక్షన్స్ ఈ 3 యాంప్లిఫైర్స్కి వెళ్ళాయి. ఏవి రిసీవర్ నుంచి ఆర్సీఏ కేబుల్స్ ఈ 3 యాంప్లిఫైర్స్కి వెళ్ళాయి. మీకు 25 స్పీకర్ వైర్స్ అంటే దాదాపు ఒక 50 వైర్లు, అంటే 180 వైర్స్. హ్యావెల్స్ కంపెనీ. మీకు ఎక్కడే కానీ వైరింగ్స్ కనపడవు, మీరు గమనించే ఉంటారు. అది లోపల ఉన్నాయి చూడండి, వైర్ కట్ట కనపడదు అసలు మీకు. ఇది మంచి టాలెంట్ ఉండాలండి. ఇది టెక్నీషియన్స్ చేసిస్తారు, మనం దాన్ని ఫిట్టింగ్ చేసుకోవడంలో ఉంది. మీకు ఆర్సీ కేబుల్స్ కూడా చూడండి, దీనికి హోల్ ఉంది, చక్కగా హోల్లోంచి వెళ్ళిపోయాయి అనమాట, కనపడవు. ఇట్లా ఐడియాగా మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము చేయించుకున్నాము. ఇలాగ 12 సబ్ ఊఫర్స్, సెంటర్ ఛానల్ 2, సోఫా 2, 4, అట్మాస్ 2, 6. ఈ 6 కలిపి ఈ యాంప్ రన్ చేస్తుంది. ఇది ఒక్క యాంప్ 6. ఈ యాంప్ వచ్చేసి 25 యాంపర్ అండి, ఇది యూజ్ చేసిన ట్రాన్స్ఫార్మరు. యాంపర్ ఎక్కువ ఉండే కొద్దీ మీకు అవుట్పుట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాంపర్ ఎంత తగ్గిపోతే అంత అవుట్పుట్ వేస్ట్. ప్లస్ కుమార్ బోర్డులు వాడాడు అన్ని మొత్తం దీంట్లో మా అబ్బాయి. ఈ సబ్ ఊఫర్ యాంప్లిఫైర్ వచ్చేసి ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, కార్నర్ బాక్స్ అంటారు దీన్ని. ఇది 2-వే మోడల్ అండి. ఇది మనం ఇక్కడ సోఫాలో కూర్చునే వాళ్ళకు ఇక్కడ నుంచి హెయిర్ మనకు బేస్ సౌండ్ వస్తుంది. ఇది ఒక వేవ్ అనమాట. ఇది ఇక్కడ ఈ గ్యాప్ అంతా ఇది క్యాచ్ చేస్తుంది అనమాట, ఈ సబ్ ఊఫర్. మనం ఇక్కడ కూర్చున్నా కూడా ఇక్కడ నుంచి చూస్తే సబ్ ఊఫర్ బాక్స్ కనపడదు మీకు, ఏదో బాక్స్ ఉంది అనుకుంటారు అనమాట. కనపడకుండా ఆ మోడల్ అటు తయారు చేయించాం, మా హాల్కి తగ్గట్టుగా మేము తయారు చేయించాం. చూడండి, హెయిర్ హోల్ కింద ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ సబ్ ఊఫర్ ఉందా లేదా తెలియదు. 2 ఈ డైరెక్షన్లో పెట్టినామంటే చూడడానికి కార్ సబ్ ఊఫర్స్ మారు ఉంటాయి అనమాట. అట్లా ఉండకూడదని ఈ 2-వే బాక్స్. ఇది ఎక్కడ మోడల్ మీరు చూసిండరు, చాలా రేర్ అనమాట. యూట్యూబ్లో చూసే కూడా మీకు దొరకపోవచ్చు, ఐడియాగా చేసుకునింది. ఇది ఎన్క్లోజర్ మోడల్ అనమాట. ఇది ఊఫర్స్ లోపల ఉంటాయి. ఇది ముందు మేము 5.2 వాడే సబ్ ఊఫర్ అండి. ఇది వేస్ట్ కాకుండా ఇది ఆ హోల్స్, ఎయిర్ హోల్స్ నేలకు వచ్చేట్టుగా మేము తిప్పించి పెట్టాం బాక్స్. ఇది ఒక్కటి కొద్దిగా బూమింగ్ బేస్, అంటే ఫ్లోర్ కొడుతూ ఉంటుంది. ఈ బేస్ సపరేట్ అనమాట. ఇవి సపరేట్, ఇవి పేపర్ సౌండ్ ప్లస్ ఎల్పోర్టెడ్ మోడల్. ఇది అది ఎన్క్లోజర్ మోడల్. సబ్ ఊఫర్స్ లోపల ఉంటాయి. ఇది బేస్ డిఫరెంట్ ఉంటుంది, ఈ 2 ఆ 2 డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఈ కార్నర్స్, ఇంత పెద్ద హాల్కి ఈ కార్నర్లలో మేము సబ్ ఊఫర్లో పెట్టడం కారణము, ఇప్పుడు మీరు 4 లక్షలు పెట్టి క్లిప్స్ కొని ఒక మూలగా పెట్టారంటే ఆ పరిసరాల్లోనే మీకు బేస్ ఎఫెక్ట్ వినపడుతుంది, కొంచెం దూరం పోయినా వినపడదు. ఈ వీటి వల్ల ఏమైందంటే మేము హాల్లో ఎక్కడ కూర్చున్నా కూడా, సోఫా సెట్లు ఇక్కడ కూర్చున్నా, అక్కడ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా బేస్ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అందుకోసం మేము పెట్టాము. అంత కలుపుకుంటే మాకు బేస్ పరంగా, సబ్ ఊఫర్స్ పరంగా 1,65,000 అని చెప్పాను. ఏ ఛానల్గా ఆ ఛానల్ సపరేట్ అండి, కన్ఫ్యూజ్ కావద్దండి. 12 సబ్ ఊఫర్లు పెడితే ఇల్లు టాప్ లేచిపోతుంది కదా, ఇట్లా పైన ఎవరు సబ్ ఊఫర్స్ బిగిరు కదా, ఎందుకని సబ్ ఊఫర్స్ అని అడిగారు కామెంట్స్లో. కానీ దేని సపరేట్, బేస్ సెంటర్ ఛానల్ సపరేటు, సరౌండింగ్ సపరేటు, దాని సపరేట్ అయిపోతుంది. ఆ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ ఫ్రంట్ టవర్స్లో కూడా
ఊఫర్స్ ఉన్నాయండి, 2 మిడ్ రేంజ్ ఉన్నాయి. ఊఫర్స్ అంటే సబ్ ఊఫర్స్ కాదు, ఓన్లీ ఊఫర్స్ ఉన్నాయి. ఈ బేస్ ఇది టవర్ సంబంధించిందండి. ఇది కొద్దిగా 60% పెట్టామంటే టవర్స్లో బేస్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇది పోక్ ఆడియో, ఆల్రెడీ ఈ వీడియో కూడా పెట్టాను టవర్స్ గురించి. ఫ్రంట్ లెఫ్ట్ రైట్ టవర్స్లో కూడా బేస్ వస్తుందండి. ఊఫర్స్ ఇచ్చాను లోపల, కొద్దిగా ఇట్లా పెంచామంటే మనము బేస్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అది ఒక అడ్వాంటేజ్ ఈ ప్రియాంప్ వల్ల. ఇది ఏవి రిసీవర్ తీసుకున్నాక మేము స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాము. చాలా వరకు ఈ ఏవి రిసీవర్కి ప్రీఅవుట్స్ యూజ్ చేసుకోవాలని చాలామందికి తెలియదండి. ఈ మేము పెట్టిన వీడియోస్ తర్వాత చాలామంది దీన్ని అప్డేట్ చేసుకున్నారు, చాలామంది ప్రియాంప్స్ చేసుకున్నారు. వాళ్ళు నాకు ఫోన్లు చేశారు, మెసేజెస్ పెట్టారు, మంచి ఐడియా ఇచ్చారని చెప్పారు. ఇది మేము జస్ట్ అనుకోకుండా స్టెప్ బై స్టెప్ ఒకటి చేసుకుంటూ వచ్చామండి. బట్ డేరింగ్ ఉండాలి. ఏవి రిసీవర్ కొన్నాక మేము వెనక ముందు ఆలోచించలేదు. ఆ అబ్బాయి ప్రియాంప్ ఫస్ట్ టైం మాకు చేసి ఇచ్చాడు. పోయినా కూడా పర్లేదు, నోట్ చేసుకుందాము, ఒకవేళ సక్సెస్ కాలే, ఫెయిల్ అయింది, ఇంకొక ప్రియాంప్ చేసుకుందాం పర్లేదు అనే ధైర్యంతో ముందుకెళ్ళామండి. ఆ విధంగా ముందుకెళ్ళాం కాబట్టి ఈ సరౌండింగ్ ఎఫెక్ట్స్ కానీ, ఈ బేస్ పంచ్ ఎఫెక్ట్ కానీ, మీరు నాకు తెలిసినంత వరకు అయితే 4-5 లక్షల సబ్ ఊఫర్ ఉన్నా కూడా దానిలో ఉండదనేసి అనుకుంటున్నాను నేను. అది మనం చెప్పకూడదండి, ఎవరైనా అట్లా వినాలి అనిపిస్తే మీరు ఎప్పుడైనా డెమోకి రావచ్చు. మాది కడప. మాది అట్లా మనకు టేస్ట్ ఉంటే మనము చేసుకోవచ్చండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసుకునేటి ఇవన్నీ. నెక్స్ట్ మేము మా టెర్రస్ మీద మినీ హోమ్ థియేటర్ కూడా కన్స్ట్రక్షన్ చేయాలని చూస్తున్నాము. అది మేమే కన్స్ట్రక్షన్ చేస్తామండి. దానికి ఏం టెక్నీషియన్స్ వాళ్ళు ఏం అవసరం లేదు, మేమే చేసుకోగలుగుతాము. దానికి ఎకోస్టిక్ కూడా మేమే చేసుకోగలుగుతాము. యాక్చువల్గా ఇండియాలో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మా ఇంట్లో ఉండే ప్రాసెసర్ వచ్చేసి ఎకోస్టిక్ కూడా మేమే చేసుకోగలుగుతాము. మా కార్పెంటర్స్ ఉన్నారు. మెయిన్ ఏమంటే ఇండియాలో నాకు తెలిసినంతవరకు మేము వాడే 7.12.6 అండి. ఈ కాన్ఫిగరేషన్లో ఎవరు యూజ్ చేసిండకపోవచ్చు కూడా. ఫస్ట్ వీడియోకే నాకు చాలా లైక్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి. నేనే స్టన్ అయ్యానండి. వీడియో పెట్టాలనేసి మేము అనుకోలేదు. అనుకోకుండా ఇంత సెటప్ చేసాం కదా, ఒకసారి పెడదామనేసి నేను జస్ట్ ఒక వీడియో పెట్టాను. చాలామంది దాన్ని చూసి ఏవి రిసీవర్ కొనాలి, ఎట్లా దాన్ని అనేది తెలియని వాళ్ళు కూడా చూసి చాలామంది నేర్చుకున్నారు. చాలామంది ఇట్లా ప్రియాంప్స్ కూడా చేయించుకున్నారు, కొంతమంది బ్రాండెడ్స్ కొన్నారు. డైరెక్ట్ ఏవి రిసీవర్కి వస్తే అవుట్పుట్ ఉండదనేసి కనుక్కున్నారు. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా 1 year నుంచి నేను చేసుకోబట్టి నాకు ఈ విషయాలన్నీ తెలిసాయండి. నేనైతే పక్కా స్పెషలిస్ట్ అయితే కాదు, టెక్నీషియన్ అయితే కాదు. నా యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా ఇవన్నీ కనుక్కునేటి. ఒక మంచి డాక్టర్ కాడికి వెళ్తామండి మనము. డాక్టర్ కన్నా పేషెంట్కి ఆ రోగం గురించి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అతను ఎంత చదువుకునే డాక్టరు ఆ బాధ భరించి దాంట్లో లోటుపాట్లు కనుక్కునేది పేషెంట్కే బాగా తెలిసే ఉంటుంది. ఆ విధంగా మనము ఇవన్నీ రీసెర్చ్ చేసి కింద మీద పడి నేర్చుకొని ఏవి పెడితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అలా అనేది ఇలాంటి కనుక్కొని సక్సెస్ చేసి దీన్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళాము. బట్ ఈ ఆపరేటింగ్లో ఎక్కడే కానీ మేము లాస్ కాలేదండి, ఎక్కడ వేస్ట్ చేసుకోలేదు మనీ. ఈవెన్ ఈ సరౌండింగ్ బాక్సెస్ కూడా మాకు పాతవే అండి. ఇవి చాలా హెవీ ఉన్నాయి బాక్సెస్. ఇవే మీరు క్లిప్స్లో అట్లా తీసుకున్నారంటే లోపల క్రాస్ ఓవర్స్ ఒకటి బిగిస్తారు. అవుట్పుట్ మీకు స్మూత్గా బాగుంటుంది, కానీ ఒక 30-40% మీకు అవుట్పుట్ పడిపోతుందండి. ఇవి మేము డైరెక్ట్ ఇచ్చాము, స్కర్వ్ ప్లస్ JBL ట్యూటర్స్ ఇచ్చాము. చాలామంది అంటారు ఏవి రిసీవర్స్కి ఎట్లా అంటే అట్లా స్పీకర్స్ ఇచ్చామంటే సరిగా టింబర్ మ్యాచ్ కాదు అవి ఇవి అంటారు. బట్ మేము ఏవి రిసీవర్కి ఇవ్వలేదు కదా, ప్రియాంప్ చేసుకొని ప్రియాంప్ అనేది మనం చేత్తో అసెంబ్లీ చేసుకున్నాం అన్నమాట. ఏవి రిసీవర్ నుంచి తీసుకునేది జస్ట్ ఫర్ సిగ్నల్సే మేము యూజ్ చేసుకున్నాం. మిగతాదంతా
లోడ్ పడేదంతా ఈ ప్రియాంపులు 3 ఉన్నాయి కదండి, ఈ 3 ప్రియాంపుల మీద లోడ్ పడుతూ ఉంటుంది. ఏవి రిసీవర్ మాకు 4 అవర్స్ 5 అవర్స్ కంటిన్యూ కూడా నేను పెట్టాను. ఫ్యాన్ కూడా అవసరం లేదండి, చాలా కూల్గా ఉంటుంది, ఎటువంటి దాని మీద లోడ్ పడదు. జస్ట్ సిగ్నల్స్ ఒక్కటే మేము ఏవి రిసీవర్ నుంచి తీసుకున్నాము. రిమైనింగ్ అంతా లోడ్ లాగేదంతా ఈ ప్రియాంపులే అనమాట. సిగ్నల్స్ తీసుకునే వలన ఏవి రిసీవర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పడేది బడ్డన్ అంతా ఈ 3 ప్రియాంపుల వలన. ఈ 3 ప్రియాంపులు కూడా చేసేటప్పుడు మేము చెప్పాము, ఇట స్కర్రు ఇట 200 వాట్స్ పీక్ 300 వాట్స్ ఉండే స్పీకర్కి మ్యాచ్ అయ్యే విధంగానే మాకు 13 ఛానల్ చేశాడు అబ్బాయి. ప్లస్ జేబిఎల్ 1500 వాట్స్, జేబిఎల్ 325 స్టార్టింగ్, పీక్ వచ్చేసి 1500 వాట్స్. ఆ జేబిఎల్ కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ టైప్లోనే లోపల బోర్డ్స్ కానీ, కుమార్ బోర్డులు కానీ, యాంపర్ కానీ, ఇవన్నీ దానికి సూట్ అయ్యేట్టుగానే తయారు చేసి ఇచ్చాడు అనమాట. దీంట్లో ఇది 25 యాంపరే అండి, మొత్తం కుమార్ బేస్ బోర్డులే వాడాడు. దీంట్లో సబ్బూఫర్ బోర్డ్స్ కుమారే వాడాడు. ఈ 13 ఛానల్ కూడా కుమార్ బోర్డ్సే వాడాడు. దీంట్లో కుమార్ బోర్డ్సే. ఇది 25 యాంపర్, ఇది 25 యాంపర్, ఇది 25 యాంపర్ అండి. పక్క అల్లిచ్చాడు అనమాట. ట్రాన్స్ఫారాలు సపరేట్గా అరుణాచలంలో ఒక ఫ్యాక్టరీలో అబ్బాయి అల్లిచ్చి తయారు చేసి ఫిట్టింగ్ చేసింది అనమాట. రెడీమేడ్గా అయితే కొనింది కాదు. దీనిలో ట్రాన్స్ఫార్మర్ చూస్తే అసలు మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను, చాలా హెవీ ఉంటుంది. దాదాపు 15-16 కేలు ఉందండి ఇది యాంప్లిఫైర్, ఇది వెయిట్. ఇవి కూడా అదే వెయిటే ఉన్నాయి. అంత యాంపర్ వేస్తే అవుట్పుట్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది. యాంపర్ తగ్గిపోయిందంటే మటుకు వేస్ట్. అన్ని కుమార్ బోర్డు వాడినట్టే అనమాట. మెయిన్ థింగ్ ఏమంటే సెంటర్ ఛానల్ మీరు చూసే ఉంటారు, నేను వాడిన సెంటర్ ఛానల్ ఇది 16 ohms అండి. సెంటర్ ఛానల్ మేము వాడింది. చాలామంది 6 ohms లేదంటే 8 ohms మ్యాక్సిమం వాడతారు. 16 ohms వాడాలి సెంటర్ ఛానల్ అనేసి చాలామందికి ఐడియా ఉండదు, వాడరు కూడా. 16 ohms మీకు బ్రాండ్లో కూడా దొరకవు, దొరికినా రేర్ అనమాట. ఇది 8 ohms, ఇది 8 ohms. ఈ ట్యూటర్స్ కూడా 8 ohms ట్యూటర్స్ అండి. ఇది బుల్లెట్ ట్యూటర్స్, ఇది అల్యూమినియము. దాదాపు ఒక పీస్ 4500 పడింది. ఇది 4500. ఇది రెండు మిడ్ రేంజ్ స్పీకర్స్. యాక్చువల్గా మీకు బ్రాండెడ్లో చిన్న చిన్న ఊఫర్స్ ఇస్తాడు పోక్లో, 3 inches, 4, 5, 6 ఉంటాయి. అంత చిన్న చిన్న 3 inch ఊఫర్స్ బదులు మేము ఈ ఊఫర్స్ వాడామన్నమాట. రెండు పెద్దవి, పెద్ద ఊఫర్స్. 400 వాట్స్ అండి. ఇది పైల్ కంపెనీ సబ్ ఊఫర్. ఇది 400 వాట్స్ పైల్ కంపెనీ. ఇది 16 వాట్స్, 16 ohms, 16 ohms. ఇది 200 అండి, 400 వాట్స్. ఇవి కూడా సెంటర్ ఛానల్లో. ఇవి రన్ చేయడానికి సబ్ ఊఫర్స్, రెండు సబ్ ఊఫర్స్ 400 అంటే 800 వాట్స్ సబ్ ఊఫర్స్. ఒక్కసారి పంచ్ పడిందంటే మీరు ఇక్కడ గమనించుంటారు వాల్యూము ఎంత లోలో చూడండి వాల్యూమ్. ఇది ఇడికే నేను వాడుతున్నాను, ఎంత చూడండి ఇంకా వాల్యూమ్. దీనికి నేను వాడే 30% వాల్యూమ్. ఈ 30%కే ఈ సబ్ ఊఫర్స్ సెంటర్లో వాయిస్ పడినప్పుడు, పంచ్ పడినప్పుడు దడా అని చెప్పేసి మనం సోఫా సెట్ కాడ కూర్చుంటాం కదా, అక్కడ కొడుతుందన్నమాట ఎఫెక్ట్. అంత బాగుంటుంది. 16 ohms వాడిన దానివల్ల చిన్న చిన్న క్లారిటీ కూడా మిస్ కాకుండా, ట్యూన్స్ మిస్ కాకుండా చక్కగా వస్తాయండి. ఈ 16 ohms వాడే వాల్యూమ్ కంట్రోల్ ఇదే అండి. వాల్యూమ్ కంట్రోల్ ఇది ఎంతలో వాడుతున్నాను చూడండి, 25% వాడుతున్నాను. ఇప్పుడు చూడండి ఎంత వాల్యూమ్ ఉంది. ఇంకా నేను ఇంతలో పెట్టుకుంటేనే కరెక్ట్ షార్ప్నెస్ ఉంది, కరెక్ట్ ఎఫెక్ట్ వస్తుంది. మాకు ఇక్కడ సోఫాలో కూర్చున్నా కూడా దాదాపుగా ఇది 13 అడుగులు డిస్టెన్స్ ఉందండి ఆడ నుంచి ఇక్కడికి క్లియర్గా వస్తుందండి వాల్యూమ్. అయితే ఎటువంటి డిస్టర్బ్ లేకుండా, ప్లస్ ట్యూన్స్ మిస్ కాకుండా బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికి సెంటర్ ఛానల్కి ఆ సబ్ ఊఫర్ మ్యాచ్ చేసుకొని రెండు ఈక్వల్గా ఆడుతూ ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఇది మనం చెప్పకూడదు కానీ నోటితో వినాలి, వింటే తెలుస్తుంది. ఈ సోఫా సెట్ కింద ఉండేది ఆల్రెడీ చెప్పాను మీకు. కాబట్టి ఏవి రిసీవర్ కొనడము ఒక పాయింట్ అయితే, దానికి ఖచ్చితంగా మీరైతే ప్రియాంప్స్ చేసుకోండి.
ప్రియాంపుల్ మీ లోకల్లో టెక్నీషియన్స్ ఎవరైనా ఉన్నా కూడా నా వీడియోస్ చూపించండి, వాళ్ళకి ఐడియా వస్తుంది. 5.1 7.1 చేసే వాళ్ళకి చూపించారంటే మీకు ఆ ప్రియాంప్లిఫైర్ అనేది చేసిస్తారు. అట్లా చేయలేకపోతే క్రోమ్ ఉందండి, మీకు క్రోమ్లో 2 ఛానల్ క్రోమ్ ప్రియాంపులు దొరుకుతాయి మీకు. అది ఒక్కొక్కటి దాదాపు 20,000 22,000 ఉందండి క్రోమ్లో. అట్లా మీరు కొనాలంటే దండిగా అవుతుంది. కనీసం 2 ఛానల్ ఒక క్రోమ్ అంటే 11 ఛానల్కి మీరు తీసుకోవాలంటే కనీసం ఒక 6 తీసుకోవాలి. 6 తీసుకున్నారంటే 1,30,000 1,50,000 అవుతుంది. అది దానికి ఒక ర్యాక్ ఒకటి తయారు చేసుకుని ర్యాక్లో పెట్టుకోవాలి. అట్లా ఒక 6 బదులు మేము 13 ఛానల్ ఒక దాంట్లోనే చేశాడు మా అబ్బాయి. ఒక్క దాంట్లోనే 13 ఛానల్ చేసి మళ్ళీ దానికి బేస్ ట్రిపుల్ కంట్రోలర్స్ ఇచ్చాడు. బేస్ బోర్డులోనే ట్రిపుల్ కంట్రోలర్స్ బోర్డ్స్ ఉన్నాయి దాంట్లో. బడ్జెట్లో అయిపోయిందండి. నేను ఈ వీడియో పెట్టిన కారణం ఏమంటే ఏవి రిసీవర్ తీసుకునే వాళ్ళు బ్రాండెడ్ ఎన్ని లక్షలు పెట్టి మీరు ఏవి రిసీవర్కి డైరెక్ట్ ఇచ్చినా కూడా అవుట్పుట్ అయితే 100% ఉండదు. ఏవి రిసీవర్ తీసుకున్నారంటే పవర్ యాంప్ ఖచ్చితంగా వాడాలి. పవర్ యాంప్ వాడకుండా మీరు డైరెక్ట్ ఏవి రిసీవర్లకు ఎన్ని లక్షల స్పీకర్స్ ఇచ్చినా కూడా ఫ్రీ అవుట్ అయితే అస్సలు ఉండదండి, మీకు అవుట్పుట్టే ఉండదు, పడిపోతుంది. ఖచ్చితంగా ఏవి రిసీవర్ తీసుకునే వాళ్ళు పవర్ యాంప్ చేయించుకోండి, ఇలాంటి బ్రాండెడ్స్ కొనండి. మీ బడ్జెట్ని బట్టి దానికి ఆర్సీఏ కేబుల్స్ ఇచ్చుకొని వాడినారంటే సూపర్గా ఉంటుంది. మీరు ఇట్లా అసెంబుల్డ్ యాంప్లిఫైర్స్ చేసుకున్నారంటే ప్రియాంప్స్, దానికి తగ్గ మీరు అసెంబుల్డ్ స్పీకర్స్ వాడుకోవచ్చు. దానికి ఏం బ్రాండెడ్ స్పీకర్స్ ఏం అవసరం లే. నేను స్కర్ వాడాను, సరౌండింగ్స్ అన్నిటికి స్కర్ వాడాను. అట్మాస్కి వచ్చేసి పోక్ 8 ఇంచెస్ వాడాను, ఎందుకంటే సీలింగ్లో మోడల్ కావాలని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇవి బాక్సులు, ఈ మార్క్ బాక్సులు తీసుకుని దానికి ఫిట్ చేస్తే ఊడిపోతాయండి. అందుకోసం మేము 6 ఇంచెస్ వాడలేదు. మీరు ఎవరైనా అట్మాస్ కొనాలా తీసుకోవాలంటే 8 ఇంచెస్ తీసుకోండి. 6 ఇంచెస్ అవుట్పుట్ అస్సలు ఉండదు. పేపరు ఒకవేళ ఆడతానే కూడా మీ వరకు రాదు. అది 8 ఇంచెస్ అయితే పెద్దగా వస్తుంది, పేపర్ క్వాలిటీ బాగుంటుంది. మీకు కొంచెం దూరంగా ఉన్నా కూడా ఆ ఎఫెక్ట్స్ బాగా వినపడతాయి. చిన్నవి చాలామంది చెప్పరండి. ఇది 6 ఇంచెస్ మీరు అట్మాస్ పొరపాటును కూడా తీసుకోవద్దండి. తీసుకుంటే 8 ఇంచెస్ తీసుకోండి. సీలింగ్లో ఫిట్ చేసుకునే మోడల్ అయితే 8 ఇంచెస్ తీసుకోండి. లేదు మీ బాక్సులు చేసుకొని స్లాబ్కి అట్లా మీరు ఫిట్ చేసుకోవాలంటే 6 ఇంచెస్ అయినా చాలు. మాకు పెద్ద హాల్ కాబట్టి ఈ 4 ఉన్నాయండి అట్మాస్. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడండి, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, సీలింగ్లో ఇక్కడ ఒకటి ఉంది కదా. ఈ 4 మాకు ఎఫెక్టింగ్గా సరిపోదని చెప్పేసి ఆ కార్నర్లో ఒకటి పెట్టాము, అక్కడ ఒకటి పెట్టాము, అక్కడ ఒకటి పెట్టాము. అంటే ఆ టోటల్ 6. ఈ 6 అట్మాస్ వచ్చేసి అక్కడ కార్నర్లో పెట్టిన 2 వచ్చేసి ఈ 2 బ్లాక్ దీనికి సిరీస్ చేసామన్నమాట. ఈ రెండింటికి సిరీస్ చేసాం అంటే ఇక్కడ సరౌండింగ్ పోయి దాంట్లో మిక్స్ అయిపోయి దీనిలో నుంచి మాకు మళ్ళీ సరౌండింగ్ బయటకు వస్తుంది అన్నమాట. అట్మాస్ సిరీస్ చేసామంటే వైర్లు సిరీస్ చేయడం కాదండి. యాంప్లిఫైర్లో వాడు చేసిన ప్రియాంప్ సెక్షన్లో 13 ఛానల్లో లోపల ఒక బోర్డు ఎక్స్ట్రా వేసి సిరీస్ చేసింది అనమాట. పైన వైర్లు సిరీస్ చేస్తే అవుట్పుట్ రాదండి, పడిపోతుంది, అస్సలు అవుట్పుట్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రియాంప్లో వాడు చేసిన 13 ఛానల్లో సిరీస్ చేసింది అనమాట. కన్ఫ్యూజ్ కావద్దండి. మీరు సిరీస్ చేయాలని చెప్పి ఆ వైర్లు ఈ వైర్లు అయితే జాయింట్ చేశారంటే అవుట్పుట్ ఏముండదు, దాంట్లో వచ్చేదో దాంట్లో వస్తూ ఉంటుంది. ప్లస్ మీరు చేసిన యాంప్లిఫైర్కి లోడ్ పడిపోతుంది, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎక్స్ట్రా బోర్డు వేసి దాంట్లో సిరీస్ చేసింది, అంతే అండి. చాలామంది జేబీఎల్ కార్ సబ్ ఊఫర్లు అవి ఇవి అని చెప్పారు, నేను ఒప్పుకుంటాను దానికైతే. బట్ అంతంత బడ్జెట్ పెట్టి మనం 4 లక్షలు పెట్టి ఒక సబ్ ఊఫర్ కొనే బదులు ఇవి సపరేట్ ఛానల్స్కి డివైడ్ చేసుకుని మేము సబ్ ఊఫర్స్ తయారు చేసుకునేది అనమాట. సెంటర్ సపరేటు, అట్మాస్ సపరేటు, సరౌండింగ్ సపరేట్, సోఫా సెట్ కింద అది బేస్ షేకర్ అని చెప్పేసి కాన్సెప్ట్ సపరేటు, ఇట్లా సపరేట్ చేసుకున్నాము. ఒక మూవీ పెట్టినానంటే ఆ పంచ్ ఎఫెక్ట్కి మన గుండెలు అదిరిపోతాయండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక మూవీ ఏదైనా ప్లే చేశాను అంటే ఈ మధ్య మా సబ్బూఫర్లో వచ్చేసి బేస్ ఫిల్టర్ బోర్డ్స్ బేస్ ఫిల్టర్ బోర్డ్స్ ఒక 3 యాడ్ చేశాడండి దీనికి అబ్బాయి. ఒక ఫ్రీక్వెన్సీ బోర్డు కూడా యాడ్ చేశాడు. చూడండి, ఇది వాల్యూమ్ కంట్రోలరు ఉంటుంది కదా, జస్ట్ 20%కే విపరీతమైన బేస్ వచ్చేస్తుంది. అలా హై అండ్ బేస్ వస్తుంది కొంచెంకే. నేను 50% కూడా పెట్టను, జస్ట్ ఇక్కడికి వాల్యూమ్ పెడతాను. దీనికి 6 సబ్ ఊఫర్లు అయితే పంచ్ విపరీతమైన పంచ్ ఉంటుంది, స్మూత్ పంచ్ ఉంటుంది. స్మూత్ పంచ్ కావాలనుకునేప్పుడు నేను
ఈ ఫ్రీక్వెన్సీ కొద్దిగా పెంచుకుంటాను. లేదు కొద్దిగా హార్ట్ పెంచుకోవాలంటే ఫ్రీక్వెన్సీ పెంచేసి ఈ వాల్యూమ్ కొద్దిగా పెంచుకుంటాను. అప్పుడేమవుతుందంటే కొద్దిగా హార్ట్ బేస్ ఉంటుంది. నాకు హార్ట్ వద్దు అనుకున్నప్పుడు ఫ్రీక్వెన్సీ పెంచేసి ఈ వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటాను. అప్పుడు థియేటర్ బేస్ వస్తుంది అన్నమాట. సాఫ్ట్ ఉంటే స్మూత్ ఉంటుంది బేస్. అదే అండి టాపిక్ ఈరోజు. ఎవరైనా ఏవీ రిసీవర్ తీసుకోవాలనుకుంటే ఎక్కువ ప్రీమియం మోడల్లో ప్రీమియం స్పీకర్స్ అన్ని లక్షలు పెట్టుకున్నాము, ఇన్ని పెట్టుకున్నాము, అవుట్పుట్ లేదు, డైరెక్ట్ ఏవీ రిసీవర్కి ఇస్తే అవుట్పుట్ ఉండదు. 100% మీరైతే ప్రియాంప్ చేసుకోవాలి. మా హౌస్కు తగ్గట్టుగా నేను స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటా. నా ఐడియా ప్రకారం మా అబ్బాయి టెక్నీషియన్ చేసి ఇచ్చాడు. మేము ఐడియా ప్రకారం ఆ స్టాండ్స్ కానీ ఇవన్నీ నా ఐడియానే అండి. ప్లేస్మెంట్ అయితే అబ్బాయి చెప్పాడు. వైరింగ్ లాగడం కానీ, స్టాండ్స్ ఫిట్ చేసుకోవడం కానీ, ఈ ఓపెన్ హాల్కి ఇంత ఫిట్టింగ్ చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది వినే వాళ్ళకి తెలుస్తుందండి. మనం చెప్తే అర్థం కాదు. చెప్తే ఏదో డబ్బా కొడుతున్నారు అనుకుంటారు, కానీ ఒకసారి విన్నారంటే ఆ ఎఫెక్ట్స్ అయితే అంత అద్భుతంగా ఉంటాయండి. అంతే అండి టాపిక్. ఏదైనా మీకు డౌట్ ఏదైనా ఉంటే నా నెంబర్ ఇస్తానండి, మెసేజ్ చేయండి, మీకు చెప్తాను నేను. బట్ ఏవి రిసీవరు తీసుకున్నారు బ్రాండెడే కొనాలి, బ్రాండెడ్ స్పీకర్సే కొనాలి అనేసి అనుకోవద్దండి. మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే ప్రియాంప్ సెక్షన్ చేసుకోండి, బాగుంటుంది. మీ హాల్కి తగ్గట్టుగా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. అంతే అండి టాపిక్ ఈరోజు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.